యా. ఓకే ఓకే శరత్ గారు సార్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఒక విషయం చెప్పాలి సార్. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ మా దగ్గర మా చెన్నూరు నియోజకవర్గంలో లోనే జరిగింది. జరిగింది. ఎస్. చెనుక్కుంట అనే ఒక కుంట ఉంటది, అక్కడ దాని మత్తడిని పేల్చి పారేసినారు. ఆ పేల్చి పారేసిన వాళ్ళు మా ఎమ్మెల్యే గారి అనుచరులు. వాళ్ళకి అక్కడ భూములు ఉన్నాయి, వాళ్ళు లేఅవుట్ చేసినారు. ఇన్సిడెంట్ రెయిన్స్ తర్వాత మత్తడి బాగా పొంగి పొరలడం, అది దానివల్ల దాన్ని ఎఫ్టిఎల్ అప్పుడు అంతా ఈ ఎఫ్టిఎల్ ఫిక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉండింది. దీన్ని ఎక్కడ ఇచ్చేస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ భూమి అని కొంత వివాదం అది దశలో వాళ్ళు ఏం చేసినారు, దాన్ని పేల్చి పారేసినారు. పేల్చి పారేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన. ఎప్పుడది? లాస్ట్ బిఫోర్ అంటే ఎన్నికైన సంవత్సరమే. ఓకే. అయితే వెళ్ళిన తర్వాత మీ దగ్గర కూడా జరిగాయి. అవును. ఇన్ఫాక్ట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మీ నియోజకవర్గం కిందకే వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే విషయం చెప్పదలుచుకున్నాను. అయితే విషయం ఏంటంటే మేము వెళ్ళాం. ఎక్కడికి? నేను అక్కడికి వెళ్ళాను, శనుక్కుంట దగ్గరికి వెళ్ళాను. తర్వాత నేను మా ఫోటోగ్రాఫర్ ను కూడా తీసుకొని అక్కడ అన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడ ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడినాను. దిస్ ఈజ్ యాంటీ సోషల్ యాక్టివిటీ, ఇట్లా చేయడానికి వీల్లేదు, బట్ దీస్ ఆర్ ఆల్ ఎమ్మెల్యే అనుచరులు అనేది. అయితే ఇక్కడ భరత్ గారు మనం ఒక విషయం గ్రహించాలి. ఇప్పుడు ఈ ఇసుక దొంగలు తర్వాత ఈ రకంగా పేల్చే వాళ్ళు అందరూ వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బీఆర్ఎస్ లో ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీ మార్పుల ఈ పర్వం మొదలెట్టినాడో వీళ్ళందరూ వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరు లేడు. అందరు ఈ ఇసుక దొంగలు, ఈ మాఫియా, తర్వాత ఈ మన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్ర బార్డర్ కు తరలించే వాళ్ళు, వీళ్ళందరూ ఎమ్మెల్యేతోనే ఉన్నారు. అయితే ఐ రేజ్డ్ ఎన్ ఆబ్జెక్షన్ విత్ ఆర్ లోకల్ ఎమ్మెల్యే, ఈజ్ నౌ ఏ మినిస్టర్, మిస్టర్ వినోద్ మన వివేక్ వెంకట స్వామి. ఏమని, ఇదేందయ్యా మీరు ఇట్లా తయారు చేస్తా ఉన్నారు, ఎవరి మీద మనం కొట్లాడినామో వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో చేస్తుంటే, లేదు బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా పోవాలంటే ఆ పార్టీలో వాళ్ళందరినీ మన పార్టీలో చేర్చుకుంటే తప్ప బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోదు అనేటువంటి మాట ఆయన మాట్లాడినాడు. చాలా బాధ కల్పించి నేను విమర్శించినాను, చాలా ప్రెస్ లో కూడా మాట్లాడినాను. అయితే మేడిగడ్డ విషయంలో ఏం జరిగిందంటే, ఎన్నడైతే బ్లాస్ట్ జరిగిందో బ్లాస్ట్ జరిగిన తెల్లారి ఫస్ట్ గా నేను శ్రీధర్ బాబు గారు ఇద్దరం ఆ మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళాను సార్. పోయినారా? అలా వేసారా మిమ్మల్ని? ఎస్. ఎవరు సార్, నేను ఒకప్పుడు స్పెషల్ జీపీ హోమ్ సార్, నన్ను ఎవరు పోలీసులు అభ్యంతరం పెడతారు? ఆయనే షాక్ తిన్నాడు, శ్రీధర్ బాబు షాక్ తిన్నాడు. ఈ స్పాట్ కి శరత్ కుమార్ ఎట్లా రాగలిగినాడని. అచ్చా, మీరు శ్రీధర్ బాబు ఇద్దరు అనుకోని పోలేదు? లేదు, నేను ఫస్ట్ వెళ్ళినాను, శ్రీధర్ బాబు గారు తర్వాత వచ్చినారు. అయితే ఏమైంది, నేను అక్కడ శ్రీధర్ బాబు గారిని కలిసినాను. ఆ తర్వాత మేము అంతా చూసిన తర్వాత అక్కడ ఆ ప్రాంతం అంతా వెరిఫై చేసినాము. ఐ డిసగ్రీ విత్ ప్రకాష్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఏమంటే అదేదో పేల్చడం వల్ల జరిగింది అనేది మాత్రం కాదు. ఆ పియర్స్ కూలిపోయిన విధానం అంటే కుంగిన విధానము అదంతా అక్కడ వేరే వేరే ఇంజనీర్లు కూడా వచ్చినారు అక్కడ. అప్పుడైతే ఆ ఇంజనీర్లు అందరూ బీఆర్ఎస్ కి పరమ విధేయులు. ఇప్పుడు నేను ఎవరిని విధేయులు అని అనడం కానీ ఆ ఆఫీసర్ల సంగతి మాత్రం మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రకాష్ గారు నాకంటే సీనియర్, నేను ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఐ డోంట్ వాంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు హిజ్ స్టేట్మెంట్స్. బట్ ఒక్కటే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఫండమెంటల్లీ ఇట్లాంటి పనులు ఈ ఇసుక మాఫియా వాళ్ళు తర్వాత ఇట్లాంటి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు అధికార పార్టీకి వంతవాడడం వల్ల ప్రతి అధికార పార్టీ, అది బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ, కొంత సాఫ్ట్ పెడ్లింగ్ చేస్తుంది. ఒక రాష్ట్రానికి జాతికి జరిగే నష్టము, ప్రజలకింత నష్టం జరుగుతుంది, ఇది తప్పు అని కఠినతరంగా ఆ విషయాల మీద ఒక స్టాండ్ తీసుకొని చర్యలు తీసుకోవడంలో విఫలం అవడం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరుగుతూ ఉన్నాయి. భరత్, అంటే నేను వ్యక్తిగతంగా చూసిన విషయం, నేను నా కళ్ళతో చూసిన కాబట్టి నేను చెప్పగలను. కళ్ళతో చూసిన ప్రకారం అయితే అది కుంగింది అంతే తప్ప బ్లాస్ట్. ఎగ్జాక్ట్లీ. అసలు అంత పెద్ద డ్యామ్ ని బ్లాస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. బిట్ ఆఫ్, నేను కూడా సైన్స్ స్టూడెంట్ నే, చాలా విషయాలు చూసినాను. మా పక్కకంతా బొగ్గు బావులు, బ్లాస్టింగ్లు ఇవన్నీ రొటీన్ గా. అఫ్ కోర్స్ ప్రకాష్ గారు అంత పెద్ద జ్ఞానం లేకపోయినా కానీ కొద్దిగా మినిమం బేసిక్స్ మాత్రం నాకు తెలుసు. కాబట్టి ఐ కెనాట్ మిస్లీడ్ మై సెల్ఫ్, నార్ ఐ విల్ స్పీక్ లైస్ టు ది పబ్లిక్. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలవాలా. ఈనాడు ప్రజలను చాలా మోసపుచ్చుతున్నారు అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు. అంటే అది మీ నియోజకవర్గం కాబట్టి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కరెక్ట్ లేదు, ప్లస్ ఇంజనీరింగ్ డిజైనింగ్ కరెక్ట్ లేదంటారు. ఏమంటారు?
ఆ ఇంజనీర్లను అడిగినా నేను, వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని అక్కడ జీపీని నేనే కాబట్టి అక్కడ ఆ ఇంజనీర్లతో చాలా సార్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు నేను పోయి ఆ ప్రాంతం అంతా చూసినాను. చాలా సార్లు నేను లోపలికి పోయి ఆ సొరంగాల్లోకి పోయి అదంతా చేసినాను. మా వెంకటేశ్వర్లు అని సిఈ ఉండేది అక్కడ, చీఫ్ ఇంజనీర్. తర్వాత ఇతరులు కూడా అక్కడ అందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే పాపం వాళ్ళకి నష్టాలు జరిగితే మనం బాగుండదు. బట్ నేను అక్కడ ఆ ప్రాంతంలో చాలా క్లోజ్ గా నాకు తెలుసు. మేము రాత్రి 7:30, 8కి అక్కడ పోయి కన్స్ట్రక్షన్ సైట్ లో కనుక చూస్తే ఒక ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకువచ్చినారు, ఇంజనీరింగ్ మిషనరీ. నైట్ లో కూడా వాళ్ళు దినంలో పనిచేసినట్టుగా పనిచేసే విధానము, ఇవన్నీ నేను స్వతహా చూసినాను. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనుల మీద ఒక స్టే వచ్చింది, స్టే వచ్చిన తర్వాత ఎవరు జస్టిస్ రమేష్ రంగనాథన్ గారు స్టే ఇచ్చిన తర్వాత మాకు ఇరిగేషన్ లోపల ఒక పెద్ద సమస్య వచ్చింది, దీన్ని ఎట్లా డీల్ చేయాలా అని చెప్పేసి. అప్పుడు అంటే అప్పటి అడ్వకేట్ జనరల్ గారు ఈ విషయాల్లో అంత చురుకుగా నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పేసి ఆ అంశాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికి పొందుపరిచారు. మాకు మీరు ఒపీనియన్ ఇవ్వండి అని. అప్పటి ఎస్కే జోషి గారు, ది ఇరిగేషన్ సెక్రటరీ. దెన్ మేమేం చేసినామంటే ఒక ఒపీనియన్ రాసిన, ఏమని, దట్ ఇమీడియట్ గా మనము అవార్డు పాస్ చేయాలి. అవార్డు పాస్ చేసేసి అమౌంట్ డిపాజిట్ చేస్తే ది ల్యాండ్ యూస్టీస్ విల్ హ్యావ్ ఓన్లీ రైట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కాంపన్సేషన్, దే కెనాట్ ఇంపీడ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ అని. ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం దాటితే కన్స్ట్రక్షన్ జరగదు, మళ్ళీ టైం షెడ్యూల్లో చేయాలా అనే టార్గెట్స్ పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్న రోజులు అనమాట. సో అట్లా ఇచ్చి ఆ ఒపీనియన్ బేసిస్ మీద మేము వర్క్ స్టార్ట్ చేస్తే రచనారెడ్డి అని అడ్వకేట్ గారు ఏం చేసినారంటే కంటెంప్ట్ కేసు వేసినారు మా మీద. ఆ కంటెంప్ట్ ఇంకో రిట్ పిటిషన్ వేసినారు. సారీ, ఆ రిట్ పిటిషన్ ను జస్టిస్ షమీమ్ అఖ్తర్ అనే జడ్జి దగ్గర వచ్చింది, నేనే ఆర్గ్యూ చేసినాను. ఆ రిట్ పిటిషన్ డిస్మిస్ అయింది. ఆ తర్వాత దాని మీద రిట్ అప్పీల్ వేసినారు చెల్లా కోదండరాం డివిజన్ బెంచ్ లో. ఆ రిట్ అప్పీల్ కూడా వాళ్ళకి ఏం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో జస్టిస్ అరుణ్ మిశ్రా గారి బెంచ్ లోకి వస్తే ఈ ఒపీనియన్ మీదనే ఎక్కువగా డిస్కషన్ డిబేట్ చేస్తే, ఐ డోంట్ నో హూ హెస్ రిటర్న్ దిస్ ఒపీనియన్, బట్ దిస్ ఒపీనియన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. Even I also tend to think in the same manner. I do not find any merit in your argument. If you want, I'll dismiss it now itself. లేదంటే I'll post it after vacation. మీరు ఇంకో జడ్జి దగ్గర మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని అన్నారు అనమాట. సో నేను అనేది ఏమంటే, I mean, what I want to tell you is that whenever I speak on issues of this nature, I touch my heart and say, నాకు వేరే ఎవరికో సంతృప్తి కోసమని, ఎవరి ముఖస్థుతి కోసమని, లేదా ఇంకేదో ప్రయోజనాలు ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ ట్రస్ట్, మీకు ఏమనిపిస్తే అది చేస్తారు, వీళ్లకు వాళ్లకు అదని కాదు, అంతే. అదే సార్, అది వాస్తవం చెప్పాలా. ఎందుకంటే పాపం అమాయక ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఇప్పుడు చూడండి, ఒక పక్క వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నట్టే ఇస్తున్నారు, అవి పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. ఇసుక ఎట్లనండి, అసలు ఒక విచ్చలవిడితనం తెలుసా మీకు. భూసారం కోల్పోయింది, అంత కోల్పోయింది. మళ్ళా ప్రతిసారి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనద్దు, వీళ్ళంతా దొంగలు. ఈ మూట ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర చేరుతారు. ఇప్పుడు అందరు వాళ్లే. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు యాక్చువల్లీ ఇప్పుడు చెన్నూరు, తర్వాత మంచిర్యాల్, రామగుండం, ఆసిఫాబాద్, సిర్పూర్, ఇట్లా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు మెయిన్ ఆదాయ వనరే ఇసుక. ఇవి మట్టి. మూసీ కూడా అయిపోయింది, తుంగతుర్తి బెల్ట్ మూసీ అదే విధంగా అయింది. మానేరు నది తీరం అట్లే అయిపోయింది. విషయం ఏంటంటే మీకు భరత్, ఇప్పుడు వీళ్ళ దగ్గరే ట్రాక్టర్లు ఉంటాయి, వీళ్ళే ప్రజలను ఈ మీటింగ్లకి చేరగొడతారు. ఇట్లా రకరకాల కంట్రోల్ చేసి వీళ్ళు ఎమ్మెల్యేలను ఒక రకంగా శాసించే స్థితిలో ఒకటి, ఎమ్మెల్యేలకు డబ్బులు తీసుకువచ్చి ఇచ్చే స్థితిలో కూడా వాళ్లే ఉండడం వల్ల ఈ మొత్తం మీరు నమ్ముతారు. మా ఏరియా గోదావరి కానీ అక్కడ గుట్టలను చూస్తే మీరు అంతా ఇట్లా పిండి చేసి పారేసిన పల్వరైజ్డ్ ది ఇవి హిల్స్ అన్నమాట. చాలా ఈ రకంగా జరిగింది. మేడిగడ్డది మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ సాబటేజ్, బట్ దీస్ చెక్ డ్యామ్స్, ఈ చిన్న కుంటల మత్తళ్ళు గిత్తళ్ళు వాళ్ళ కొట్టడం మాత్రం ఇది రియాల్టర్లు రొటీన్ గా చేస్తా ఉన్నారు. ఇదేదో కొత్తగా ఇప్పుడు హరీష్ రావు అక్కడికి పోయి ఏదో న్యూటన్ సూత్రాన్ని కనుక్కున్నట్టు కాదు. ఇది వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఇట్లాంటివి జరిగినాయి. వాళ్ళు కూడా వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వడం వల్ల కొంత మెతక వహిర్వ ఇచ్చినారు. ఒకవేళ ఆ రోజుల్లో కనుక వీళ్ళు కుక్క కాడుకు చెప్పదెబ్బ అన్నట్టుగా ఆ సందర్భాలలో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే దిస్ మెనాస్ వుడ్ నాట్ హావ్ స్ప్రెడ్. అది నా అభిప్రాయం. ప్రకాష్ గారు మీరు ఒక 2 minutes